తాండూరు నియోజకవర్గం బ్లాక్ మెయిల్ చేసిన నిందితుల రిమాండ్. ప్రభుత్వ జూనియర్ కళాశాల చదువుతున్న మైనర్ బాలిక వేధింపు కేసులో వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండల పోలీసులు పురోగతిని సాధించి ఇద్దరు నిందితులను రిమాండ్కు తరలించిన సంఘటన వికారాబాద్ జిల్లా పెద్దేముల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వికారాబాద్ జిల్లా తాండూరు రూరల్ సిఐ శ్రీనివాస్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం గత నెలలో పెద్దేములు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జమీల్ అనే హిందీ లెక్చరర్ అదే కాలేజీలో చదువుతున్న మైనర్ బాలికను వేధిస్తున్నారని విద్యార్థి సంఘ నాయకులు యువకుల ఫిర్యాదుతో గత నెల అక్టోబర్ 28న లెక్చరర్ జమీల్ను అదుపులోకి తీసుకుని నిందితుడిపై ఫోక్సో చట్టం కేసును చేసి రిమాండ్కు తరలించడం జరిగింది. ఈ కేసును తప్పుదోవ పట్టించేందుకు ముందుగానే కేసు పెట్టకుండా చూసేందుకు యుఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘానికి చెందిన నాయకుడు దీపక్ రెడ్డి మరో వ్యక్తితో పాటు ముగ్గురు దినపత్రిక రిపోర్టర్లు లెక్చరర్ జమీల్ను బ్లాక్మెయిల్ చేసి 2,50,000 రూపాయలను తీసుకున్నారు. తనను బ్లాక్మెయిల్ చేసి 2,50,000 రూపాయలు వసూలు చేశారని లెక్చరర్ జమీల్ పెద్దేముల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ ఫిర్యాదుతో కేసును దర్యాప్తు చేసిన పోలీసులు దీపక్ రెడ్డిని అదుపులోకి తీసుకుని విచారించగా దీపక్ రెడ్డి నేరాన్ని ఒప్పుకున్నాడు. దీంతో దీపక్ రెడ్డికి సహకరించిన ఇమ్రాన్ అనే వ్యక్తిని రిమాండ్కు తరలించారు. వీరితో పాటు అన్నీ తెలిసిన పత్రికా విలేకరులు ఈ కేసులో భాగస్వామ్యం కావడంతో గౌస్, ముకుల్, లక్ష్మారెడ్డి ఈ పత్రికల్లో పనిచేసే విలేకరులపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ ముగ్గురు పత్రికా విలేకరులు పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ కేసులో నిందితుడైన దీపక్ రెడ్డి ఇమ్రాన్ల నుండి 14,000 రూపాయల నగదును 3 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించినట్లు సిఐ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. వస్తున్నాం కదా, ఇప్పుడు మాకు ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది మీడియా వాళ్ళు తెలుసు. వాళ్ళు అంటున్నారు మేమే మీడియా ఉన్నాం, ఇన్ఫర్మేషన్ ఎందుకు ఇవ్వలేదు అంటే మేము మీడియా సమక్షంలో పోదలుచుకోలేదు. మీరు కూడా కరెక్ట్ రిపోర్ట్ చేయండి. 2 కార్లలో 7 మహిళలు వచ్చాం. ఇందులో మీడియాతో మేము రాలా, మాకు వెనక ముందు మీడియాలు లేవు. అంటే మాకు మీడియా సంబంధాలు లేక కాదు కదా, మేము మళ్ళా కొంచెం సేపు ఆగితే మీ స్టేషన్లలోకి వచ్చేవాళ్ళం. ఎందుకు? వాళ్ళ వర్షన్ విన్నాక మీ వర్షన్ వినాలి. దట్ ఈస్ ఫ్యాక్ట్ ఫైటింగ్ అంటే. ఇది నిజమే మీకు తెలుసు కదండి. ఇప్పుడు మేము ఏం చెప్తాం జనానికి చెప్పండి. ఇప్పుడు ఆ మహిళలు మాకేం రాస్తున్నారు, మమ్మల్ని మీరు పంపిస్తే మీ మెసేజ్ మీకు పంపిస్తున్నారు. ఇంట్లో మీద పడి చూపించి తలుపులైన కొట్టి తలుపు దోసేసి మేము మీడియా కూడా వద్దన్నాం కదా. ఇప్పుడు మాకు ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది మీడియా వాళ్ళు తెలుసు.